బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజాధనాన్ని దోచుకున్నారని ఫైర్ అయ్యారు రాష్ట్ర మంత్రి కొండా సురేఖ. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి అక్రమాలను త్వరలోనే బయటకు తీస్తామన్నారు మంత్రి. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. వరంగల్ ఎంజీఎంలో కొత్తగా విధుల్లో చేరిన స్టాఫ్ నర్సులకు టోపీలు ధరించే కార్యక్రమానికి హాజరయ్యారు మంత్రి కొండా సురేఖ. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులను సన్మానించారు మంత్రి. ఈ అకేషన్ను సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక మహిళగా నన్ను ఆహ్వానించి సన్మానించి వాళ్ళ సమస్యలు కూడా మాకు చెప్పుకోవడం జరిగింది. ఆ సమస్యల పరిష్కారానికి నేను తప్పకుండా కృషి చేస్తానని వారికి హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మొన్న మధ్యనే నర్సులకు పర్మనెంట్ జాబ్స్ గవర్నమెంట్ ఇచ్చిన సందర్భంగా వాళ్ళకు బ్యాడ్జ్ సెరమనీ కూడా చేయడంతో వాళ్ళు ఎంత ఉత్సాహంగా ఉన్నారు. ఇంకా జాబ్స్ చాలా అవసరం ఉన్నాయి. అవన్నీ కూడా గుర్తించి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అవి కూడా పూర్తి స్థాయిలో ఫిలప్ చేయడానికి కృషి చేస్తూ ఉంది. విడుదల వారీగా అన్ని కార్యక్రమాలు కూడా అన్ని జాబ్స్ కూడా మేము ఫిలప్ చేయడం జరుగుతుంది. అవే కాకుండా అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా గతంలో చాలా నిధుల విడుదల ఆగిపోయింది. వాళ్ళకి చాలా శాఖలలో కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా అదే చెప్తా ఉన్నారు, మాకు ఇన్ని సంవత్సరాల నుండి ఈ డబ్బులు రాలేదు ఆ డబ్బులు రాలేదు అని చెప్పి చిన్న చిన్న పనులు చేసుకునే వీళ్ళ డబ్బులు కూడా ఆ రోజు ఆపేసి కోట్లాది రూపాయలు అవసరం లేని ఈరోజు హాస్పిటల్లో లాంటి సెంట్రల్ జైలు కూలగొట్టి హాస్పిటల్ కట్టారే, అట్లాంటివి కట్టి ఇట్లాంటి పేదవాళ్ళ పొట్టకొట్టిన ఆ ప్రభుత్వానికి మరి ప్రజలు బుద్ధి చెప్పారు. ఈరోజు ఒక ప్రభుత్వం బాధ్యతాయుతమైన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు పూర్తి బాధ్యతాయుతంగా అందరి సమస్యలను కూడా తెలుసుకొని పరిష్కరిస్తూ ముందుకు పోతా ఉన్నారు. అదేవిధంగా ఎంజీఎం సమస్యలను, ఎంజీఎంలో పనిచేస్తున్న వర్కర్ల సమస్యలు అందరూ కూడా పరిష్కరించడానికి ఇక్కడి మంత్రిగా నేను 100% కృషి చేస్తానని చూస్తూ ఎంజీఎంను ఇంకా అభివృద్ధి పదంలో నడిపించడానికి కూడా నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేసుకుంటాను.